తోడు ఉంటే మనం ఎన్నికలు సజావుగా చేసుకోగలము అన్నది కొంచెం ఎక్కువగా కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలో డిస్కషన్ అవుతుంది. దాని మీద ఒకటి చెప్పదలుచుకున్నాను. అది నిజమే అయితే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయింది? మరి అంత చక్కగా మేనేజ్ చేసుకుని అంత ఒద్దిగ్గా మేనేజ్ చేసుకుంటే ఎందుకు ఓడిపోయింది? తెలంగాణలో మరి మోడీ గారు, అమిత్ షా గారు అందరూ రోడ్ షోలు చేసి తిరిగారు కదా. మరి కనీసం అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ప్రభుత్వం రాలేదు కదా. మరి మాకు బద్ద విరోధి కాంగ్రెస్ ఎలా వచ్చింది? అన్ని మేనేజ్ చేసుకుంటారు. కేసీఆర్ కూడా 10 ఏళ్ళుగా ఆయన అధికారంలో ఉన్నారు. గట్టిగా వ్యవస్థలన్నీ పట్టుకు ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. ఎన్నెన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయి, అధికారులు బయటపడుతున్నాయి. అంటే అంత ఇదిగా అధికారులతో నెక్సెస్ ఉంది. మరి అలాంటప్పుడు ఆయన వచ్చి ఉండాల్సిందే. కనీసం బీజేపీకి కనీసం 15 సీట్లు ఎక్కువ రావాలి కదా. మాకు ఎందుకు అది తక్కువ అవుతాయి? అనేక రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు బీజేపీ ఓడిపోయింది, వేరే పార్టీలు గెలిచాయి. ఏంటంటే నాకేమనిపిస్తుంటే ఒక మానసిక దౌర్బల్యం ఏంటి, ఒక సైకలాజికల్ బ్లాకేజ్. మేము లేకుండా అదే లేకపోతే వాళ్ళ యొక్క చేతకాంతనాన్ని ఎదుటోడి మీద రుద్దటం, వాళ్ళ యొక్క చేతకాంతాన్ని బలహీనతని ఎదుటోడి మీద రుద్ది వాళ్ళుంటే మేము ఎలక్షన్ సజావుగా చేసుకోగలం. అంటే అదేదో మేమేదో ఇక్కడ ఓట్లు గుద్దేది అమిత్ షా గారు, మోడీ గారు వచ్చి బ్యాలెట్ బాక్స్ లో గుద్దులేసి వేసేస్తున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రంలో 4,7,00,000 ఓటర్లు ఓట్లేసి ప్రభుత్వాలు మార్చుకుంటారు, గెలిపించుకుంటారు, పడేసుకుంటారు. ప్రజలు ఇస్తుంది. అది ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేసే విధంగా, హేళన చేసే విధంగా ఆ యొక్క స్టేట్మెంట్ బీజేపీతో ఉంటే ఎన్నికలు సజావుగా చేసుకోగలం అన్నది ఎంత దౌర్భాగ్యమైన అప్రజాస్వామిక స్టేట్మెంట్ చేస్తున్నారు. 1. 2, వైసీపీ అన్ని బిల్లులకి సంబంధించింది. సమర్థించింది. అన్ని బిల్లులకి సంబంధించిందా? కొన్ని బిల్లులకు సంబంధించిందా? తెలుగుదేశం పార్టీ అన్ని బిల్లులకు సంబంధించిందా? కొన్ని బిల్లులకు సంబంధించిందా? కాంగ్రెస్ పార్టీ సంబంధించలేదా? ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి కాంగ్రెస్ పార్టీ సంబంధించలేదా? లేదా బీజేడీ సమర్థించలేదా? మాలో భాగం కానీ జేఎంఎం రాష్ట్రపతి ఎన్నికలకి సమర్థించలేదా? చట్టసభల్లో ఉన్న చట్టాలు చేయడానికి, ఆ చట్టసభల్లో ప్రాతినిధ్యం ప్రజలు ఎన్నుకొని 15 లక్షల ప్రజలు పార్లమెంట్ లో ఉంటే వాళ్ళందరూ ఎన్నుకొని ప్రజాప్రతినిధులు పంపిస్తున్నాం పార్లమెంట్ కి. ఆ పార్లమెంట్ లో ఉంది ఎందుకు? ఏళ్ళు వేసుకుంటానికి, చిరతలు వాయించుకుంటానికి కాదు కదా. పార్లమెంట్ లో ఉంది చట్టాలు చేయడానికి. ఆ చట్టం వచ్చినప్పుడు అది దేశానికి మంచిదా కాదా? మంచిది కాకపోతే వద్దు, చేయొద్దు, మేము అగ్రెస్ట్ గా ఓటేస్తాం. మంచిది అయితే ఫర్గా ఓటి, లేదు నాకు దీనికి సంబంధం లేదంటే వాకౌట్, లేదు సవరణ చేస్తే బాగుంటది అనుకుంటే నువ్వు సవరణ చెప్పు, ఇలా సవరణ చేస్తే బాగుంటది, ఇలా అయితే మేము చేస్తాం. ఇలాగ చర్చ జరిగి 140 కోట్లకు ప్రయోజనంగా ఉండే విధంగా ఆయా పార్టీలు, అధికార పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా చర్చలో పాల్గొని ఆ చట్టాలు చేయాలి.